సో బుడ్డి పండు బాబులు అచ్చి ఐ లవ్ యూ. ఐ వాంట్ టు టెల్ సంథింగ్. అయ్యో వీడు మెడ లేపేసి చూస్తున్నాడు కెమెరాలోకి వచ్చి. నేను చూపిస్తా గండు పిల్లి. ఎలాగా ఫోన్ పట్టుకోవడానికి ఎవరు లేరు, నేను ఒకటి చూపించాలి. ఎక్కడ పెట్టారు? అయ్యో రామకృష్ణ బుడ్డిగాడు. You know what is this? This is my milk for my baby. ఈ పిల్లికి ఎలా వచ్చినాయి? ఫుల్. ఎక్కడి నుంచి వచ్చినాయి? పౌడర్ పాలా? నీ పాలు. మమ్మీ పాలు. ఎట్లా తీసింది మమ్మీ? అదే దాన్ని ఏమంటారా? టపాటో. దాన్ని ఏమంటారు? హక్క బాటిల్ ఏదో అంటారు. హక్క బాటిల్లోనే పిచ్చితానా. దాంతో పెడితే ఎట్లా వచ్చినాయి పాలు? నువ్వు చెప్పేసావు కదా గట్టిగా పట్టేసుకుంటున్నాయని. ఎక్కువ వచ్చాయా తక్కువ వచ్చాయా? నువ్వు షాక్ అయ్యావు కదా చూసి తాతవా. సో ఈ బాటిల్ ఏదైతే ఆన్లైన్లో తెప్పించా అది వచ్చేదాకా రోజు వెయిట్ చేస్తూనే ఉన్నా, ఎప్పుడు వస్తుంది అని. ఇక బాటిల్ వచ్చిన తర్వాత అవి అన్నాడు, నువ్వేం వాడితే పనిచేసానా చూస్తే నాకు అర్థం కాలేదు ఫస్ట్. అసలు అది ఎలా వాడాలి ఏంటి ఏం తెలియలేదు. అంటే గ్రిప్ దొరకట్లే, పెట్టడానికి రావట్లే. మొత్తానికి ఆఖరికి చేస్తే ఇట్లా పెట్టగానే అంటే ఇది డిఫరెంట్, మదర్కి డిఫరెంట్ ఉంటుందేమో తెలీదు. ఈ పాలు అయితే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టడానికి కొద్దిగా చల్లగా ఉన్నాయి. సో మదర్కి డిఫరెంట్ ఉంటుందేమో తెలీదు. పెట్టగానే ఇంకా జప్పని ఇక లాగుతూనే ఉంది. నాకేమో ఒక ఫీలింగ్ వస్తే పిండేసినట్టు అనిపిస్తుంది కొద్దిగా. బట్ మంచిగానే వచ్చినాయి పాలు. రాగానే మళ్ళీ దాని అంతా అదే ఊడిపోతుంది కూడా ఆటోమేటిక్గా. సో జాగ్రత్తగా ఉండాలి. టెడ్డీది ఒక దువాన్ ఉంది, దాంతో చిక్కు తీసుకున్నా. మంచిగా వచ్చి కొద్దిగా ఆయిల్ పెట్టా, ప్లస్ జుట్టు కూడా తడిసింది షవర్ చేసా కదా నార్మల్ బాడీకి. నేను చూపిస్తా బట్ నువ్వు ఎందుకు వేసిపోతున్నావు పైకి అట్లా. సో అది మ్యాటరు. అవి అయితే అన్నాడు బిర్లా మందిర్ తీసుకెళ్తా అన్నాడు. అందులో బాబు ఏడ్చి పడుకున్నాడు కదా, బాబు లెగ్సాకి వెళ్దామని నేను ఆగి. ఎందుకంటే పిల్లలు పడుకుంటే నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. సో బాబు పడుకున్నాడు. ఇంక ఇప్పుడు లెగిసి ఏడుపు స్టార్ట్ చేస్తే ఇంకా జప్పని వచ్చేసినాం కిందకి. ఇంకా కార్ తీసినాం. అందులో ఈరోజు బయట బంద్ ఉంది కదా, వై రిస్క్ అన్నట్టుగా పిల్లలతోటి. సో నేనేమన్నానంటే మరి కుదిరితే వెళ్దాం బిర్లా మందిర్కి, లేకపోతే లేదు ఫస్ట్ అయితే బాబుని పడుకొని ప్రశాంతంగా అని చెప్పేసి అన్నాను ముందు. ఎందుకంటే బాబుకి బాగాలేదు కాబట్టి. నేను అనుకుంటున్నా బుడ్డోడికి మళ్ళీ నిక్కర్లు కొనాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే మొన్న తెచ్చిన నిక్కర్లు ఏమో లూజ్ అయిపోయాయి. లూజ్ అయినా పర్లేదులే, పెద్దయ్యాక వేసుకోవచ్చు. టైట్ అయితే ఏం చేయాలి, మళ్ళీ పక్కన పెట్టాలి. ఇప్పటికే చాలా బట్టలు పక్కన పెట్టాను, టెడ్డీ గాడివి వీడియో కూడా పక్కన పెట్టా. సో అది మ్యాటర్. ఇంకొచ్చేసి ఏంటంటే కొందాం అవి ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దాం పద. ఇంట్లో ఉన్న రెడీగా ఉంటాడు వాళ్ళ డాడీ, ఎప్పుడు ఏమడుతుందా కూతురు కొందాం అనేసి. సో ఏంటంటే నాకు ఈ బాటిల్ అనేది మంచిగా యూజ్ అయింది. కాకపోతే ఏంటంటే గ్రిప్పు పట్టట్లా. ఆ గ్రిప్పు పట్టడానికి చాలా ట్రై చేయాల్సి వస్తుంది. గ్రిప్పు పడితే మాత్రం పాలు బాగానే లాగుతుంది. అండ్ నేను చాలా భయపడుతూ ఉన్నాను నర్వస్గా, బాబుకి పాలు సరిపోతాయా లేదా, పాలు వస్తున్నాయా లేదా. రేపు సర్జరీ టైంలో కూడా దాని గురించి మాట్లాడే నా మనసు చూపుకుంటుంది. 70% డిస్కౌంట్ రేపు సర్జరీ టైంలో కూడా అంటే కొంచెం ఎక్కువనా. అసలు నా భయం అవుతుంది కానీ బాబు అక్కడ ఏమో వెంటిలేటర్ ఎన్ఎస్సి ఏమంటారు వాటిలో నాకు తెలియదు. నాకు అవి మాట్లాడాలని కూడా ఇష్టం లేదు. కానీ అమ్మా అట్లా ఉన్నప్పుడు బాబుకి పాలు పిండి వాళ్ళు ఇస్తే వాళ్ళు పడతారని చెప్తారేమో. అంటే బాబు నా దగ్గర తాగడానికి లేకుండా అంటారేమో. అలాంటప్పుడు ఇది ఉపయోగపడితే బాగుండని నేను అనుకుంటున్నా. బట్ నా లైఫ్లో చాలా కష్టమైన ఇది. మా ఊళ్ళో అయితే ఎవ్వరు ఫోన్ చేయలేదు ఇప్పటిదాకా. 2 days 3 days అయిపోతుంది. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆమె అయితే ఫోన్ చేసింది. సో ఆమె ఏం చెప్పిందంటే బాబు సర్జరీ అప్పుడైతే మీ మమ్మీ డాడీ రాకపోయినా మీ తమ్ముడు అయితే వస్తా అన్నాడు. అంటే మా మమ్మీ డాడీ వద్దన్నా కూడా వస్తా అన్నాడు. అప్పుడు నేను కూడా వస్తా అన్నాను. దుమ్ము పడుతుందా మీద, నేను కూడా వస్తా అన్నాను. కానీ మా తమ్ముడు అన్నాడంట ఆమెతోటి, మా అక్క ఒప్పుకోదేమో ఏమంటుందో అనేసి అన్నాడంట. అందుకని ఆమె నన్ను అదే ఫోన్ చేసింది. బాబుకి ఎట్లుందని అడిగింది. నేను చెప్పా ఇలా జరిగింది ఇలా అని చెప్పాను. సో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో భార్యాభర్త గొడవలు పడి ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోయారంట. దానికి ఈమె బాధ ఉందని చెప్పింది. ఓకే అంటే ఇక
తర్వాత వచ్చేసి నేను విజయవాడలో ఉన్నప్పుడు ఆమె నీకు కలుద్దాం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నేను చాలా ట్రై చేస్తాను. బట్ మా తమ్ముడు కూడా అవాయిడ్ చేశాడు. వాడు వెళ్తున్నాడు, కలుస్తున్నాడు, వస్తున్నాడు. నేను వస్తానంటే అవాయిడ్ చేస్తున్నాడు. ఆమె కూడా వస్తానంటే ఇప్పుడు కాదు తర్వాత అన్నట్టు. కానీ ఇక ఆమె కూడా ఫోన్ చేసి రమ్మని పిలవలేదు. నేనైతే ఉన్నంత రోజులు వెళ్దామని ట్రై చేసిన, బట్ అవ్వలేదు. ఇక మరి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, మళ్ళీ వాళ్ళు డైరెక్ట్గా మా ఇంటికి. అంటే మరి ఇప్పుడు ఏదైనా 2 sides నుంచి ఉండాలి కదా అని నా ఉద్దేశం. అండ్ ఇంకేంటి సంగతులు అంటే ఇంకా టాపిక్ అయిపోయింది కదా అది. ఇంకా బాబుకి అయితే కనుక ఒక డోసు మందులు పొద్దున్న వేసాను, 4 o'clock వేసాము. మళ్ళీ మార్నింగ్ 10:30 ఎప్పుడో వేసాను, అంతే. ఒక డోస్ వేసాను. మళ్ళీ నైట్ ఒక డోస్ వేస్తాను. ఫీవర్ది అయితే వేయలేదు. ఎందుకంటే ఎందుకు నాకు భయం, ఊరికే మందులు వేస్తే లంగ్స్ బాడీ పార్ట్స్ దెబ్బతింటాయి అని. బట్ ఒక ఆయన మాట్లాడుతున్నాడు కేర్ హాస్పిటల్ నుంచి, రాకేష్ అని ఒక ఆయనకి నా నెంబర్ ఎలా వచ్చిందో తెలీదు. ఆయనే మెసేజ్ చేశారు. ఇంకేదో అడగాలన్నా ఆయన్ని అడుగుతుంది. ఆయన ఎవరు ఏంటనేది నాకు క్లారిటీ లేదు. హాస్పిటల్లో ఒక ఐ డోంట్ నో హూ ఇస్ హీ. ఇంకా ఆయనకైతే మెసేజ్ పెట్టాను. యాంటీబయాటిక్ అది అంటే ఇప్పుడు బాబు మంచిగా అయిపోయినా కూడా వాడాల్సిందేనా అంటే, అవును ఖచ్చితంగా 5 days చెప్పిన ml వరకు వాడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మీరు వాడడం ఆపేస్తే తగ్గిపోయిందని ఏదైతే ఇన్ఫెక్షన్ కొంత ఉంటే మళ్ళీ అది పెరిగిపోయి మళ్ళీ ఒక 10 days 15 days మళ్ళీ వస్తుంది. కాబట్టి మీకు ఇచ్చిన కోర్స్ అది కంప్లీట్ చేయాలని అన్నారు. కానీ ప్రతి తల్లిదండ్రికి ఎట్లుంటుంది అంటే, పిల్లలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఈ మందులు వేయడం వల్ల ఊరికే ఎందుకు వెయ్యాలా అని అనిపిస్తుంది. ఈవెన్ మనకైనా అంతే కదా. సో అది మ్యాటర్. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ మిల్క్ బాటిల్ కొందాం అనుకుంటున్నా. మిల్క్ బాటిల్ ఎట్లా అంటే మదర్ నిప్పుల్ లాగా ఉండే మిల్క్ బాటిల్స్ అని ఇప్పుడు చెప్పారు మొన్న ఫస్ట్ క్రైలో. అట్లా రేట్ ఎక్కువ ఉంటాయి, కానీ అది తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూపించిన బాటిల్ నిప్పుల్ అనేది చెత్త, వేస్ట్. దాంతో బాగా పాలు తాగట్లా, ఊసేస్తున్నాడు. సో నేనేంటంటే మనం డ్రాప్స్ వేస్తామే, దాంతో ఎంతసేపు అని తాగిపించిన దాంట్లో ఎంత వస్తుంది 0. అంత ఒక ml ఎట్లా ఎంతసేపు అని తాగిపించిన నాకు ఇబ్బంది, వాడికి ఇబ్బంది. అందుకే ఇప్పుడు ఆ బాటిల్ కొంటాను. ఫస్ట్ క్రైకి వెళ్దామా ఫస్ట్ చూసి. సో ఫస్ట్ ఆ బాటిల్ ఎంత, నా ఉద్దేశం ఏంటంటే ఇట్లా పాలు పిండిగా వచ్చిన పాలు ఆ బాటిల్లో పోసేస్తే ఈవెన్ అవి తాగిపించవచ్చు, నేను తాగిపించవచ్చు. మదర్ మిల్క్ లాంటి నిప్పు లాంటి బాటిల్లోనే తాగిపిస్తే బాబు కూడా కొద్దిగా తాగుతాడని నా ఉద్దేశం. సో అదైతే కొంటాను. ఆ తర్వాత సో ఇన్ని రోజులకి అయ్యగారు కర్ణిచ్చాడు అవి, అదేంటి బిర్లా మందిర్ వెళ్దాం అన్నాడు. టైం అయితే ఇప్పటికి ఆల్రెడీ 5:30 అయిపోయింది. సో వీ విల్ సీ ఎట్లయితే ఏంటో చూస్తా. అయ్యో పిల్లలకి బాగపోతే ఏ తల్లిదండ్రి కూడా అసలు మనకి అసలు మైండ్ పనిచేయదు. పిల్లలు హ్యాపీ, ఎంత అల్లరి చేసినా పర్లే, పిల్లలు హ్యాపీ ఉంటేనే మనం హ్యాపీ. అట్లా ఏమంటావు అవినాష్? మాట్లాడుకోరాదే, హక్క బట్టలు పాలించడం చూపిస్తే చిరాకు పడుతున్నాడు. ఎన్నిసార్లు చూపిస్తావు అంటే, అరే దట్ ఈస్ ద అంటే నాకు షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. దట్ ఈస్ మై హ్యాపీనెస్, ఐ వాంట్ టు షేర్ ఇట్. నీకు 1 కోటి రూపాయలు వస్తే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? ఒక మదర్ మిల్క్ వస్తే మదర్కి హ్యాపీ అనిపిస్తుంది. కలుస్తున్నాం కానీ దెర్ ఇస్ నో లవ్. మా బాబు భలే క్యూట్గా హ్యాండ్సమ్ ఉంటాడు కదా, అవి కూడా అట్లా ఉంటాయి. టెడ్డీ కూడా. ఇక నేను ఎట్లుంటాను, నేనే పిచ్చిదాల్లా ఉంటానా? నేను మీన్స్ మెయింటైన్ చేయట్లేదు కదా. లేదు కదా, ఇప్పుడు అంత దూరం నడిచెళ్ళే కన్నా మరి వేరే దగ్గర చూద్దామా. వేరే దగ్గర అంటే కొద్దిగా మంచి బ్రాండెడ్ అయితే బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే పిల్లల పాల డబ్బా కాబట్టి మంచిది అయితే బెస్ట్ అని నా ఉద్దేశం. కార్పెట్ నడిచెళ్ళడానికి కూడా లేదు కదమ్మా. ఇంకా ఫస్ట్ క్రై ఎక్కడుంది? ఇది వచ్చేసి ఎస్ఆర్ నగర్ ఫస్ట్ క్రై, రోడ్ క్లోజ్ ఉంది. ఇంకోటి ఎక్కడుందో ఫోన్లో మాత్రం ఇట్లా చేతిలో పట్టుకోవాల్సిందేనా? అది ఉంది కదా నా దగ్గర, ఆ స్టిక్ తోటి పట్టుకుంటే. చూస్తావా నాన్న బయటంతా? నీకు
లిక్కర్లు కొంటా అంటే డాడీ నాకు టైం లేదు, నేను టెంపుల్కనే వచ్చా బయటికి, ఈరోజు నువ్వు పాల బాటిల్ అంటున్నాడు తెలుసా డాడీ. నాన్న ఐ లవ్ యూ నవ్వురా, స్మైల్ స్మైల్ స్మైల్, నవ్వమ్మా. ఒంట్లో బాగాలేదా నీకు? నవ్వవా అందుకనే. కొద్దిగా డల్గానే ఉన్నాడు కదా, బికాస్ బాగాలేదు కదా ఒంట్లో, డల్గానే ఉన్నాడు. ఇంకా అవి ఏమన్నాడంటే పాల బాటిల్ ఫ్రిడ్జ్లో పెడితే ఎందుకు పెట్టావు, పిల్లోడికి జలుబు ఉంది ఒంట్లో బాగాలేదు కదా, మళ్ళా ఎందుకు పెట్టావు అన్నాడు. నా ఉద్దేశం పాడైపోతే పాలు అంటున్నాడు. తల్లి పాలు రావడానికి తల్లి ఎన్ని కష్టాలు పడుతుంది అవినాష్కి అని తెలుసు. స్మైల్, నవ్వు 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 నానా. అవి నువ్వు కూడా ఇట్రా, పిల్లోడికి ముద్దులు పెట్టు. అమ్మ వదులు, నొప్పి అవుతుంది నాకు, వెనక్కి పడిపోతున్నాడు పిల్లోడు. అరవద్దు అట్లా, తప్పు. మా బాబుని ఎంతసేపు చూసిన ఇట్లా చూడాలనిపిస్తుంది కదా, క్యూట్ డాల్ లాగా ఉన్నాడు. చెప్పు నీ బాధ ఏందో చెప్పు. ఓ నో, నీ బాధ ఏందో చెప్పు. ఓ మళ్ళా కూర్చో, ఇక పాలు చూడమే నా పనే బుట్టికి. చెప్పు నీ బాధ ఏంటో. హలో అవినాష్, నేనే వీడియో తీయాలి, నేనే ఫోన్ పట్టుకోవాలి. అవి ఫోన్ పట్టుకో, అవి వీడియో పట్టుకో. వాళ్ళని చూపిస్తా వేరే, మనల్ని చూపిరా. అక్కడ వాళ్ళు ఎవరో దూరం పెట్టాలి, పిల్లోడికి అంత దగ్గర పెట్టకూడదు. నీ వల్ల కాదు. పొద్దున నువ్వు ఎవరికి న్యాయం జరగాలని మాట్లాడావు చెప్పురా. ఒరేయ్ ఒక్కసారి లేగు. పొద్దున నువ్వు ఎవరికి న్యాయం జరగాలని మాట్లాడావు గుర్తులేదా? తమ్ముడికా? కాదు కాదు, పొద్దున టీవీలో న్యూస్ చూసి న్యాయం జరగాలి అంటే పొద్దున నువ్వు చూసి మాట్లాడావు కదా. ఈరోజు స్కూల్కి ఎందుకు హాలిడే ఇచ్చారు? బయట ధర్నా జరుగుతుంది కదా, బంద్ జరుగుతుంది కదా. ఎవరికి న్యాయం జరగాలని నువ్వు మాట్లాడావు పొద్దున్న? బీసీలకు. అవి 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 వేస్తే పిల్లకి చూసా కదా అని పిల్ల సడన్ గా చేయి పెడుతుంది. పెడుతుంది. అమ్మా ఓకే చాలు, ఇంకా ఆపేస్తాం, మళ్ళీ తీద్దాం.